అరుణానందగిరి. ఇక మళ్ళీ మన రొటీన్ స్టార్ట్ అయింది. ఈరోజు ఉప్మా వేస్తున్నా. ఇక పక్షులు వచ్చి అల్లరి చేస్తున్నాయి. ఇక చూడండి మనం అన్నీ రెడీ పెట్టుకున్నాం. దాదాపుగా 1 వీక్ అయింది ఉప్మా తినక. ఇక ఉప్మా తినాలని అనిపిస్తుంది ఈరోజు. మరి ఉప్మా చేసేద్దాం. ఉప్మా అంటే జనరల్గా అన్నీ చేసుకుంటాం కాబట్టి ఇక మనకు లంచ్లో ఎన్ని వెజిటేబుల్స్ ఉంటాయి అన్నీ ఉప్మాలో పడతాయి. అట్లా అందుకే ఉప్మా ఇక రోజని కాదు కానీ ఇక అట్లా తినాలనిపిస్తుంది. మినపప్పు వేసుకున్నాం, పల్లీలు వేసుకున్నాం, క్యారెట్ వేస్తాం, బటానీ వేస్తాం. ఇక చూడండి ఇవన్నీ వేస్తాం కాబట్టి హెల్దీ అనిపిస్తుంది. ఫ్రెండ్స్కు ఏం తక్కువ లేదు. మార్నింగ్ అయిందంటే ఇక ఉప్మా మంచిగా 1 నిమిషం ఇట్లా ఫ్రై అయితే బాగుంటుంది. చూడండి ఇందులో లేని ఐటమ్ ఏమైనా ఉందా? అంత హెల్దీ అంటే ఇక అంతే. ఇది తిన్నామంటే సాయంత్రం దాకా కూడా మనకు ఆకలి కాకుండా ఉంటుంది. అదే కొంచెం 1 నిమిషం ఇట్లా ఫ్రై అయితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు వాటర్ వేసేద్దాం. ఆల్రెడీ వాటర్ బాయిల్ అయినాయి. ఇది మనకు కొంచెం లూజ్ కావాలనుకుంటే వాటర్ ఎక్కువ వేసుకోవాలి, లేకుంటే లేదు, అంతే. ఏముంది మన ఉప్మా పరిస్థితి చూద్దాం. ఉడికిపోయింది చూడండి ఎంత చక్కగా ఉడికిపోయింది. దీన్ని ఇట్లా ఒకసారి తింపి 1-2 నిమిషాలు వెయిట్ చేసి తినాలంతే. అయ్యో వీడు బఠానీలు అయితే సూపర్ ఉన్నాయి. నాకు బఠానీ అంటే చాలా ఇష్టం, అందుకే నేను బఠానీలు ఎక్కువ వేసిన. ఇక్కడ మన ఉప్మా ఉమ్మగిలుతుంది. ఇక్కడైతే చింతకాయ చట్నీ పోపేయడానికి ఇక్కడ చింతకాయ చట్నీ తీసిన పోపేద్దాం. దీనికోసం ఎట్లా వేద్దామో చూద్దాం. ఎండుమిర్చి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, అవసరం లేదు. కాకపోతే జీలకర్ర, ఆవాలు, నూనె వేడైంది. నూనె స్టవ్ మీద పెట్టి నేను చింతకాయ చట్నీ తీసిన. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు దంచిన ఆల్రెడీ. వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది, అంతే. మెయిన్ ఇదే. ఇప్పుడు మనకు ఉప్మాకు చింతకాయ పచ్చడి సూపర్ ఉంటుంది, అందుకే నేను మళ్ళీ పోపేస్తున్నా. ఇక అవసరం ఉన్నప్పుడు చేస్తున్నా కాబట్టి ఎట్లా చేస్తున్నా కాబట్టి షూట్ చేస్తే అందరూ ఇప్పుడు మేము ఇక్కడ కరీంనగర్లో ఇట్లా మాకు చిన్నప్పటి నుండి ఇట్లా అలవాటు ఉంది. అందరూ ఇట్లనే ఉండరు కదా, రకరకాల ప్రాంతాలు అలవాట్లు వేరు, ఆచారాలు వేరు, అన్నీ ఉంటాయి. అన్నీ చూసుకుంటూ మనకి ఇష్టమైన దాన్ని మనం ఫాలో అవుతాం, అంతే. ఇక అట్లా అందుకని చూపించాలన్నీ. మీకు ఇష్టం ఉంటే ఇంత కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు, ఇష్టం ఉంటే. రెడ్ కలరే ఉంటుంది, ఇట్లా ఉంటుంది కదా ఆరెంజ్ లాగా, కొంచెం అట్లా ఉండాలంటే అట్లనే. ఒకవేళ మరీ వేసుకోవాలనుకుంటే పసుపు వేసుకోవచ్చు, లేకుంటే లేదంతే. చింతకాయ చట్నీ ఉంది కదా, ఇది వేద్దాం. ఎక్కువ తింటామనే చెప్పాలి. ఇక చింతకాయ చట్నీ మంచిగా వస్తుంది. వేడన్నంతో సూపర్ ఉంటుంది. ఇక మన కర్రీ కావాలి, అయ్యో కర్రీ లేదు అనే ఆలోచనే రాదు చింతకాయ చట్నీ వేడన్నం ఉంటే, అంతే. ఇది పెరుగన్నంలో కూడా సూపర్ కాంబినేషన్ ఉంటుంది. మనం పెరుగన్నంతో కూడా నిమ్మకాయ చట్నీ అట్లా తింటాం కదా. చింతకాయ చట్నీ కూడా సూపర్ కాంబినేషన్ ఉంటుంది. ఇక నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక అట్లా ఇట్లా వేసి పెడితే మళ్ళీ 10 రోజుల దాకా అట్లా పనిచేస్తుంది. ఇక ఆయిల్ అంత వేసుకుంటారా అంటే ఇక వేస్తేనే బాగుంటుంది. మరి మంచి ఆయిల్స్ తెచ్చుకుంటే సరిపోతుంది, అంతే. ఇక చూడండి మనకు ఫస్ట్ ఆయిల్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది కదా, ఇట్లా అంటే అసలు ఆయిలే కనిపించేది. ఇప్పుడు ఇది పోపేసింది గిన్నెలో పెట్టి ఉంచుకొని మనము మామూలుగా అన్నం తినేటప్పుడు వేడన్నంలో డైరెక్ట్ వేసుకొని తినచ్చు. ఇంకా నెయ్యి వేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది. అట్లా తినాలనుకుంటే అట్లా. చిన్నపిల్లలకైతే ఇది వేసి అన్నం పెడితే కొంచెం నెయ్యి చుక్కేస్తే మస్తు ఉంటుంది, తింటారు. ఇక ఇప్పుడు మనం కూడా ఉప్మా తిందాం. ఉప్మాల కోసమే చేసిన కదా, సూపర్ ఉంది. ఉమ్మగిలింది, తిందాం. చూడండి మన ఉప్మా ఎంత బాగా ఉందో. ఉప్మా తింటే చాలు మీకు అన్నీ వస్తాయి, పోషక విలువలు మొత్తం వస్తాయి. అట్లా ఉంటుంది ఉప్మా అంటే.
ఒక 3 ఇడ్లీలు తినేంత ఉప్మా తిన్నామంటే ఇక మనం దాదాపుగా 1-2 దాకా కూడా ఏం తినాల్సిన అవసరం లేదు. మంచి కమ్మగా ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. మనం ఏదో ఇడ్లీ వడ ఇవి పూరి అవన్నిటికంటే ఇది కూడా బాగుంటుంది. మనం ఇప్పుడే చేసుకున్న చింతకాయ పచ్చడి పోపు వేసిన కదా, ఎంత ఆయిల్ అయినా పీల్చుకుంటుంది చింతకాయ పచ్చడి. మంచిగా ఉంటుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది, చేద్దాం. రెండు ఉప్మా తినేసరికి మనం షూట్ చేసుడు అనే సంగతి మర్చిపోయినా. ఆల్రెడీ మా వారికి టీ సర్వ్ చేసినా ఇక నేను ఇట్లా తిరుగుతూనే ఉంటాయి. ఇంకా ఎన్ని పొద్దున్న దాకా ఎన్ని పక్షులు ఉంటాయో, వాటికి నైవేద్యాలకు కొదవలేదు, ఇక ఆడుకుంటూ ఉంటాయి. లంచ్ టైం అయింది. ఇక రైస్ గడి పెట్టిన పప్పు చేద్దాం అనుకుంటున్నా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకుందామని పడుకున్నా. పడుకోవడం అంటే నిద్రపోవడం కాదు, ఉట్టిగా. ఇంకా చాలా కాల్స్ మాట్లాడేది ఉన్నాయి, నిన్నటి నుండి వచ్చినాయి అన్నీ అట్లే ఉన్నాయి. అండి నేను అరుణానందగిరి రైస్ పెట్టేసిన. ఇక్కడ పచ్చిమిర్చి కాల్స్తున్నా చారు చేయడానికి. అయితే ఇక పెసరపప్పు తర్వాత చారు అట్లా చేద్దాం అనుకుంటున్నా. చింతపండు నానబెట్టిన. ఇక్కడ చూడండి, ఈ గిన్నె బాగా మాడింది కాబట్టి ఇప్పుడు దీన్ని వేడి చేస్తే కొంచెం ఎక్కువ హీట్ కావాలి. హీట్ అయిన తర్వాత దాన్ని ఇట్లా గంటతోటి ఇట్లా అంటే మొత్తం ఊడిపోతుంది, వస్తుంది. ఎప్పటి నుండి అది మాడిపోయింది పక్కకుంటుంది, ఇక దాన్ని చూస్తూనే లేము. ఇప్పుడు వేడి చేసిన తర్వాత స్లోగా వేడి చేసిన తర్వాత ఇదంతా హీట్ అవుతుంది. బాగా హీట్ అయిన తర్వాత మనం ఏమనొద్దు, ఇట్లా క్లాత్ పట్టుకొని, ఇది ఉంది కదా సరాతం అంటాం, దీన్ని సరాతం అంటాం. ఇక్కడైతే ఇట్లా అనాలి, అంటే అదంతా పొట్టులాగా లేస్తుంది. లేచిన తర్వాత తోమి చింతపండు ఆల్రెడీ ఇప్పుడు నేను చారు చేస్తాను కదా, చారు చేసిన తర్వాత పిప్పి లేచి వాటర్ పోసి ఉంచుదామని ప్లాను. రేపటి వరకు లేకుంటే సాయంత్రం మళ్ళీ మనం టీ టైంలో తోముకోవచ్చు. అట్లా కొన్ని మనకు వాడుకోవడానికి రెగ్యులర్ వాడకపోతే అది అట్లనే ఉండిపోతుంది. ఇప్పుడు ఈరోజు అన్నీ సర్దేటప్పుడు అది అనిపించింది, సరే దీన్ని ఇట్లా చేయాలి కదా అని మరి చేసిన. ఇక అంతే, ఒక్కొక్కసారి మనం పనులు మొదలు పెడితే ఒకటేనుకోటి చేస్తూనే ఉంటాం, అట్లా అవుతూ ఉంటుంది. ఇక ఈ మిర్చి ఈరోజు ఇట్లా చేయాలనిపించింది, చేస్తున్నా. ఇక రైస్ పెట్టిన. మరి ఈరోజు నిన్న నేను వచ్చిన తర్వాత అది ఊరు నుండి వచ్చిన తర్వాత ఈవినింగ్ 5 అయింది. ఇక టమాటా మెంతి కూర వండిన, అన్నం వండిన, చింతకాయ చట్నీ తోటి తిన్నాం, పెరుగుతోటి అట్లా అయిపోయింది. ఇక ఇవాళ మార్నింగ్ ఉప్మా బ్రేక్ఫాస్ట్ చేసిన. ఇప్పుడు చింతకాయ చట్నీ పోపు వేసిన కదా మార్నింగ్, ఈరోజు ఉంది. అది పెసరపప్పుతోటి మంచిగా ఉంటుంది. కానీ చారు కూడా ఈ పచ్చిమిర్చి వేసి చేస్తాం చారు అని ఇట్లా ఇవి వేడి చేస్తున్నా. ఇక అక్కడ రైస్ పెట్టినా. ఇప్పుడు కొత్తిమీర ఇవన్నీ కట్ చేద్దాం, మరి కూరకు అన్నీ కట్ చేద్దాం. కర్రీ ఇట్లాంటి గిన్నెలు కొంచెం మందం ఉంటాయి, మంచిగా వాడుకోవచ్చు. కాకపోతే ఒక్కోసారి అల్యూమినియం తినద్దంటారు, ఇక ఒక్కోసారి స్టీలే వాడాలంటారు. ఇక రకరకాలు ఇక ఇవన్నీ ఉంటాయి. మరి సరే మన దగ్గర ఉంది గిన్నె కాబట్టి ఇక నేనైతే అట్లా క్లీన్ చేద్దామని హీట్ పెట్టినా, అది హీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అవన్నీ కట్ చేద్దాం పెసరపప్పుకు. చూడండి రైస్ అవుతుంది, మన మిర్చి ఫ్రై అయినాయి, ఇక్కడ ఉన్నాయి. ఇక చూడండి ఇది హీట్ అయింది గిన్నె, అప్పటి నుండి హీట్ అవుతుంది కదా. ఇట్లా అన్నప్పుడు ఇగో ఇట్లా లేస్తుంది, పొడిలాగా లేస్తుంది. ఇది హీట్ అయినప్పుడు ముట్టద్దు, చేతితోటి ముట్టకుండా ఇట్లా అనాలి. ఇట్లా అంటే పొడిలాగా అట్టిగానే లేస్తుంది. ఇక ఇట్లా అని వదిలిపెట్టాలి. వీలుంటే మళ్ళీ నీళ్ళు పోయాలి, లేకపోతే ఇప్పుడు నేనేం వంట అయిన తర్వాత మన చింతపండు రసం ఉంది కదా, అది పిప్పి లేచి ఉంచుతాయి. ఇక చూడండి పొడిగా లేస్తుంది. అట్లా మళ్ళీ రేపు మీకు చూపిస్తా వీలైతే. మనం ఏం కష్టపడి తోమాల్సిన అవసరం లేదు. అసలైతే ఇది చాలా రోజుల నుండి నేను పట్టించుకోలే, లేకుంటే ఎప్పుడో దీన్ని ఇట్లా క్లీన్ చేసేదాన్ని. కానీ మనకి అది అంత అవసరం లేదన్నప్పుడు ఇట్లా ఉండిపోతుంది. చూడండి పొడి ఇట్లా లేస్తూ ఉంటుంది. ఇక చింతపండు రసం వేసి ఉంచుదాం. ఉంచిన తర్వాత
అది ఎంత నీట్గా అయింది అనేది మళ్ళీ మీకు రేపు చూపిస్తాను నేను. చూడండి ఇట్లా అంటే అట్టిగానే పొడి. స్టవ్ బంద్ చేద్దాం. ఆడుకుంటే పొద్దంతా ఇంకా పెసరపప్పు వేసుకుందాం. ఇది కారపప్పు అంటారు, అంటే మేము చిన్నప్పుడు అయితే అట్లా అనేటోళ్ళు, కారపప్పు అని అంటారు. ఇంకోటి పలసటి పప్పు చేస్తారు. ఇక రకరకాల ప్రాంతాలు వేరైనప్పుడు రకరకాల వంటలు ఉంటాయి. ఎక్కడిది అక్కడ వాళ్ళకు నచ్చుతుంది. ఇక్కడ చూడండి సల్ల చేయడానికి ఎట్లా కొత్తిమీర ఇవన్నీ కట్ చేసినా కదా, ఇక్కడ సపరేట్ చేసి పెట్టుకుంటా. అయితే సల్లలా కొందరికి పచ్చిమిర్చి రావద్దు, ఉల్లిగడ్డ రావద్దు, కొత్తిమీర రావద్దు. కొందరికేమో ఫ్లేవర్ అందులో వేసి తింపినప్పుడు ఫ్లేవర్ వస్తుంది కదా, అది రావాలి, మంచిగా ఉంటుంది. అందుకని కొన్ని అయితే వేస్తాను నేను. ఇంకా ఇష్టం లేని వాళ్ళకు అది రాకుండా చూసుకుంటే సరిపోతుంది. పెసరపప్పు చేస్తాను ఈరోజు. చూడండి ఇట్లా కట్ చేసి పెట్టుకుంటా. ఇదేమో పప్పుకు, ఇక్కడేమో చారుకు చేసుకున్నా. చారుకు కూడా సపరేట్గా పెట్టిన. నేను ఇట్లా చేస్తా. అయితే ఇది ఇట్లా చేయాలి, అది అట్లా చేయాలని ఇంట్లో నాకు ఎవ్వరు కూర్చుంటే పెట్టి చెప్పలే. కాకపోతే టీవీ ఛానల్స్ చెప్పినప్పుడు, కొంత పెద్దవాళ్ళ ఇంటర్వ్యూస్ విన్నప్పుడు ఎన్నో నేర్చుకుంటానికి ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళు చెప్తే తప్పు అని మనం అనుకుంటున్నామంటే అది మనం ఓపిక లేకపోవడమే. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు మన వాళ్ళు అనే ప్రేమతోటి ఏదైతే మనకు చెప్పుకుంటుంటామో అది జీవితంలో మనం నేర్చుకోవడం కోల్పోతాం. అట్లా అందుకని కొందరు పేరెంట్స్ ఏమో గారాబం అంటారు పుస్తక భాషలో. గారాబం అనే పేరుతోటి వాళ్ళ జీవితంలో ఏది నేర్చుకోకుండా చేస్తారు. కానీ మా అమ్మ నాన్ననైతే ఏది తప్పు ఉంటుంది అప్పుడే వెంటనే ఇది తప్పు అని చెప్పేటోళ్ళు. అట్లా గారాబం అస్సలు చేయొద్దు. లేకుంటే ఇప్పుడు స్ట్రెస్కు గురయ్యి సూసైడ్ చేసుకునే వాళ్ళందరూ కూడా గారాబం చేసి పెంచే వరకు ఒక్కసారికి ఏది భరించుకోలేని స్థితికి వస్తుంది. అట్లా కాదు, పెంపకం అంటే ఇక అన్నీ తప్పు ఒప్పు కరెక్ట్గా చెప్పేటట్టు ఉంటేనే బాగుంటుంది. ఇది చూడండి కొత్తిమీర, మెంతి, ఇది ఇంత కట్ చేసిన కదా. మనకు ఇప్పుడు ఈ సీజన్లో పెద్ద పెద్ద కట్టలు ఇస్తారు. ఆ కట్టలలో ఇగో నాకు అవసరం ఉన్నంత కట్ చేసుకొని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మనకు అవసరం ఇంకా రేపు ఎల్లుండి అట్లా యూజ్ అవుతాయి కాబట్టి అట్లా ఉంచుకుంటాం. అది కూడా ఒక పద్ధతే. ప్రతిదీ నేర్చుకోవడమే. కొందరేమో చెప్పేదాకా చేయరు, కొందరేమో చూసి నేర్చుకుంటారు. నేను చూసి నేర్చుకున్నదే చాలా. ఇంకోరు చెప్పేంతసేపు మనం ఓపిక కొద్దింటే వాళ్ళు చేసినప్పుడు చూస్తూ ఉంటే మనకు తెలిసిపోతుంది. ఎదుటి వాళ్ళు కొన్ని రోజులు నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తుంటారని చూసి నేర్చుకుంటారు. ప్రతిదీ నెగటివ్ తోటి చూసినామంటే వాళ్ళు అక్కడ పూజ చేసినా మనకు వేరే రకమే కనిపిస్తుంది. అట్లా అందుకని ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ తోటి అలవాటు చేసుకోవాలి. ఇక ఇప్పుడైతే నేను వంట చేస్తున్నా కాబట్టి ఇట్లా సపరేట్గా ఇది ఇట్లా పెట్టుకోవాలని మా అమ్మ చెప్పలే, నాకు మా అత్త చెప్పలే. నాకు చాలా చిన్నప్పుడే పెళ్ళైనా కానీ నేను చూసుకుంటూ నేర్చుకున్నా. ఎందుకంటే వాళ్ళు చెప్తే మీరెందుకు చెప్తుండ్రని అనలే. పాతకాలంలో ఉన్నది ఒకటి ఏంటంటే పెద్దవాళ్ళకు అణిగిమణిగి ఉండాలి. ఇది ఒక్క సూత్రం మనం కొన్ని రోజులు పాటించినామంటే వాళ్ళ దగ్గర నుంచి మంచి గ్రహిస్తాం, అక్కడ మెదులుకునే పద్ధతి గ్రహిస్తాం. అట్లా ఒక్కొక్కరి ఇంట్లో ఒక పద్ధతి ఉంటుంది కదా, అందరిది ఒకటే పద్ధతి ఉండదు. ఒక ఆచారం, వ్యవహారం అన్నీ సపరేట్ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకు, ప్రతి ఫ్యామిలీకి కూడా అంతే కదా. అందుకని వెంటనే రియాక్ట్ అయ్యి ఏదో అనుకునే కంటే కొన్ని రోజులు ఓపిక పట్టాలి. ఎవరమైనా ఒక ఇంట్లోనే కాదు, ఫ్రెండ్స్ తోటి ఒక 10 మంది ఫ్రెండ్స్ తోటి మనం ఉన్నామంటే 10 మంది వ్యక్తిత్వాలు వేరే ఉంటాయి. అందులో మనకు నచ్చకపోని మనం అక్కడ ఒక వారం రోజులు ఉండాల్సిన పరిస్థితి అయితే ఎవరేందని అబ్జర్వ్ చేస్తాం, ఎవరిని ఏమనకుండా సైలెంట్గా మన పని మనం చేసుకొని రావాలి అంతే. ఇక అక్కడ నువ్వు ఇట్లా నేను అట్లా అన్నామంటే అది బాగుండదు. అందుకని ప్రతి ఒక్కరూ మనకు అనుకూలంగా ఎవ్వరు ఉండకున్నా కానీ మన వ్యక్తిత్వం మంచిదైతే మనం అందరితోటి మింగిల్ అవుతాం, అది మెయిన్. ఇక రైస్ అయింది, స్టవ్ ఆన్ చేసుకుందాం. మెంతి ఈ సీజన్లో బాగా వస్తాయి కాబట్టి మనం మెంతి ఎక్కువ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుదాం. పెసరపప్పు కడిగి ఇంట్లో వేసిన. అయితే మెంతి
మెంతి కూర పప్పు వండుకుంటారు చాలామంది. ఇంకా ఈరోజు అట్లనే అనుకోవచ్చు. మనకు మెంతి కొత్తిమీర చాలా ఎక్కువ ఉంది. ఇక ఇళ్ళైతే పచ్చిమిర్చితోటే వండుకుంటారు చాలామంది. ఇక కారం వేయక, కానీ కొన్ని పచ్చిమిర్చి వేసిన కదా నేను, కొంచెం కారపొడి కూడా వేసుకోవాలి. నాన్ వెజ్కే ఉప్పు కారం ఎక్కువ ఉండాలి అనుకుంటాం, కానీ వెజ్ కూడా చాలా వాటికి కరెక్ట్ ఉంటేనే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇక అట్లా ప్రతిదీ నేర్చుకోవడమే. మన ఇంట్లో పద్ధతులు అన్నీ నేర్చుకోవాలంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కొన్ని రోజులు అబ్జర్వ్ చేయాలి. అట్లా ప్రతి దానికి తప్పులు తీస్తూ ఉంటే జీవితం అల్లకల్లోలం ఉంటుంది. ఇంకంతే. ఒక నిమిషం ఇట్లా నూనెలో ఫ్రై అయిన తర్వాత వాటర్ ఇద్దాం. అయితే మన పద్ధతి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎవరన్నా వాళ్ళు మన వాళ్ళు అయితేనే ఇది ఇట్లా చేయొద్దు, అలా ఇది ఇట్లా కాదు చేసే పద్ధతి అని చెప్తాం. అంటే ఇంకెవరో ఒక హాఫ్ అన్ అవర్ ఉండిపోయేటోళ్ళు మన ఇంటికి వస్తే మన ఇంట్లో పద్ధతులు వాళ్ళకి అవసరమా? అంతే కదా. వాళ్ళకు మన ఇంట్లో పద్ధతులు చెప్పం, మన ఆచారాలు చెప్పం, మనకు అవసరం కూడా ఉండదు. ఎప్పుడు మనం ఏదైనా నేర్చుకోవడానికి చెప్తున్నామంటే అది మన వాళ్ళు మంచిగా ఉండాలనుకున్నప్పుడే చెప్తాం. ఉల్లిగడ్డలు వేసిన ఆల్రెడీ. ఇక అన్నీ చూపించడం ఒక్కొక్కసారి అస్సలు వీలు కాదు. ఉప్పు వేసినాం. ఇక ఇంతకుముందు మనం మిర్చి కాల్చినాం కదా, ఉల్లిగడ్డలను కూడా ఇట్లా చేతిలో పట్టుకొని ఉప్పు దొడ్డు ఉప్పు వేసేటోళ్ళు పాతకాలం అయితే ఇట్లా ప్రెస్ చేస్తే ఒక కమ్మటి ఫ్లేవర్. ఇక అంతే. పాతకాలపు ఆహారపు అలవాట్లు లేకుండా అయిపోయినాయి. ఎంత టేస్ట్ ఉంటుందో ఒకసారి మళ్ళీ మనం ఇది చేసుకుందాం అన్నప్పుడే ఆ ఫ్లేవర్ ఎట్లా ఉంటుంది అనేది జ్ఞాపకం వస్తుంది. అట్లా అనిపిస్తుంది. పక్షులు చూడండి, ఎండ కొడుతుంది కదా, ఇక మన చెట్టు కిందనే ఉంటాయి ఎప్పుడు. పప్పు పోపు వేసినా కాబట్టి అది ఉడుకుతూ ఉంటుంది. ఇక చారు కూడా పోపేద్దాం, తర్వాత సల్లా కూడా చేసి పెడతా. ఇక 2-2:30 ఆ టైంలో తింటారు కాబట్టి ఒక్కొక్కసారి 2 గంటలకు కూడా తింటాం. అయ్యో చూడండి ఇట్లా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కారం సరిపోయిందా లేదా అనేది ఇట్లా నోట్లు వేసుకొని చూసేటోళ్ళు. ఇక నేనేం అట్లా. ఇక పోపు వేసుకుందాం. ఇలా జీలకర్ర, వెల్లుల్లిపాయ, కరివేపాకు వేసి చేసుకుంటే సరిపోతుంది అంతే. పప్పు అయిన తర్వాత చారు పోపు వేస్తా. ఈ లోపల మనం ఇంతకుముందు హీట్ చేసినాం కదా, ఇది చల్లారింది. ఇప్పుడు దీనిలో నేను ఆల్రెడీ చింతపండు రసం తీసిన పిప్పి ఉంది. ఇది వేసి ఉంచుతాం అంతే. ఏం చేయదు, ఇట్లా పెట్టి ఉంచుదాం. అప్పటికి ఈవినింగ్ టైంలో చూపిస్తాం, మళ్ళీ మీకు తోమిన తర్వాత చూపిస్తాం. ఇక్కడ పెట్టి ఉంచుతాం అంతే. బయట హోటల్స్లో తిన్నప్పుడు వాళ్ళు అందులో నెయ్యి వేస్తారు, ఏదో వేస్తారు. నాకు అస్సలు పడది. అందుకే నేను దాదాపుగా బయట ఫుడ్ అవాయిడ్ చేస్తా. ఇక విధి లేదన్నప్పుడు తినాల్సిందే కదా. అట్లా కరివేపాకు వేసుకుంటే అయిపోతుంది. కొన్ని మిర్చి అవసరం లేదు, కాకపోతే కొన్ని వేసిన నేను వేసుకుంటే సరిపోతుంది అంతే. ఒక్కొక్కసారి అన్నీ చేసుకుంటూ పోతే మనకు టైమే ఉండదు. ఆ టైమే చూడం మనం. అట్లా ఉంది ఇవాళ పని. చూడండి పప్పులు ఉడికింది దాదాపుగా. ఇది దగ్గరికి వస్తే అయిపోతుంది అంతే. మెంతి పప్పు, కొత్తిమీర, మెంతి చాలా ఎక్కువ ఉంది అంతే. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మంచి టేస్ట్ ఉంటుంది. ఇక దీనికి కాంబినేషన్గా చారు ఉంది, ఇట్లా చింతకాయ పచ్చడి. ఇప్పుడైతే వంట అయింది కాబట్టి లంచ్ చేద్దాం. మరి రామచిలుకలు అది దాదాపుగా 3:30 నుంచి కూర్చుంది అక్కడ. ఇట్లా అల్లరిస్తూ ఉంటాయి. ఇట్లా వాయిస్ వినిపించగానే పోయి చూద్దామని అనిపిస్తుంది. ఇంట్లో కొంచెంసేపు పుట్టిగానే పడుకుందామని అడుకున్నా. అట్లా అక్కడ చిలుక, ఇక్కడ ఇవి ఇట్లా అల్లరి చేస్తూనే ఉంటాయి. వరిధాన్యం తినే ఊర పిచ్చుకలు. వరిధాన్యం అయిపోయినాయి, మళ్ళీ తేవాలి ఎక్కడన్నా.
చూడండి ఇట్లా ఆడుకుంటాయి. సీజన్ ఇంకొక నెల అయితే వస్తాయి కావచ్చు కొత్త వడ్లు. అక్కడ వేరే చిట్టి పిట్ట ఉంది, ఇవి ఊర పిచ్చుకలు ఇవి. సరే ఇంట్లోకి వెళ్దాం.